అయ్యో దేవుడా, ఈరోజు మంచినీళ్ళు తెచ్చుకోకుండా రావడానికి కరెంట్ లేకపోవటానికి సరిపోయింది. టైం 10 వస్తున్నా కూడా కరెంట్ ఇంకా ఇవ్వలేదండి. పప్పకాయలు చూడండి, ఇది న్యాచురల్గా చెట్టుకు పండిన కాయ కదా. ఇలాంటివి తినాలంటే మనకి అదృష్టం ఉండాలండి, చాలా అదృష్టం ఉండాలి. కుస్తీ కాస్తీ కాదు అదృష్టం. మేమైతే కార్ బ్యాటరీ లాంటివి వేసి పండించట్లేదండి. అయినా కూడా జనం దగ్గర ఎంత ఉండమంటే అంత ఉంటుంది. కార్ బ్యాటరీ వేసి పండించిన కాయలు ఉంటాయి చూడండి, అవే కొంటారు. కానీ ఇది చూడండి అసలు ఎంత ఫుల్ పట్టీలు వచ్చేసిందో. చెట్టుకే చూడండి, కనబడుతుందా మీకు కాయ తొడుము ఎంత ఫుల్ కలర్ వచ్చింది. ఇది కోస్తే ఎర్రగా ఉంటుంది. ఇలాంటివి కొనరండి, మందకి మాయరోగం వచ్చినట్టు. ఇట్లా కొనరు. బాగా పండిపోయి కాయలు ఉంటాయి చూడండి, అవి కొంటారు. చూడండి ఎంత ఫుల్ పట్టీలు వచ్చేసినాయి. కొయ్యటానికి ఎందుకు ఇలా ఆఫ్ చేయాల్సి వచ్చిందంటే బేరాలు కొంచెం తగ్గినాయి, సరిగ్గా లేవు బేరాలు. అందుకని కాయలు అలా కొయ్యకుండా ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఈ చెట్టు చూడండి ఇంకా ఎంత మగ్గిపోయాయో. నేను ఈ కాయలు కొయ్యకోకుండా కారణం ఏంటంటే, ఈ లోపల కనపడుతుంది కదా, అది గూడండి. ఒక పక్షి పెట్టింది, వాటిని గువ్వలా ఏదో అంటారు. ఆ పక్షి పెట్టింది లోపల గూడు, దాంట్లో గుడ్లు ఉన్నాయి, పిల్లలు కూడా చేసింది అనమాట. అందుకని ఈ కాయలను కొయ్యకుండా అలా వదిలేశాను నేను. పోతే పోయినలే 4 కాయలు అని చెప్పి. చూడండి అసలు ఎక్కడ చూసినా కూడా ఫుల్గా పండిపోయి ఉన్నాయి కాయలు. ఇంకొక కాయలు చూపిస్తాను ఉండండి సుమి. చూడండి, దీన్ని తలదన్ని తట్టుంది ఇక్కడ ఒక కాయలు. చూడండి అసలు ఇవి కోసుకొని తింటే మాటల్లో వర్ణించలేము, అంత బాగుంటాయి కాయలు. కానీ ఏం చేస్తామండి, అంత నెంబర్ 1గా పండించి సెంటర్కి తీసుకెళ్ళినా కూడా బేరాలు ఉండట్లేదు. అంతంత మాత్రం బేరాలు ఉంటున్నాయి. చాలా కాయలు పారబోయాల్సి వస్తుంది. మరి ఎవరి కళ్ళు పడి సచ్చాయేమో కానీ తెలియదు. బేరం మొత్తం ఖరాబ్ అయ్యింది. చూడండి ఈ కాయలు అయితే అసలు ఎంత తీపిగా ఉంటాయి అంటే అసలు చెప్పలేము, అది అంత తీపిగా ఉంటాయి. ఈ బొప్పకాయ చేతి మీద పడ్డాయి పాలు, చెయ్యి బొబ్బ పొక్కిపోయినట్టే. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ 2 కాయలు నేను తింటాను అనమాట. పెద్ద కాయలు అయితే తినలేం కదండి.